హాయ్ అండి. ఈరోజు మన దగ్గర ఒక శాంసంగ్ 32 ఇంచెస్ బ్లాంక్ డిస్ప్లేతో వచ్చింది. యాక్చువల్గా ఇది 15 ప్యానల్. ఇది మోస్ట్గా యూజ్ చేసే సింగిల్ కాఫ్ ప్యానల్. దీంట్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే సీకేవీ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ సీకేవీ కంప్లైంట్స్ కూడా లేకుండా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా బ్లాంక్ అవుతుంది. బట్ నేను ఇది సీకేవీ కంప్లైంట్ రెక్టిఫై చేస్తున్నాను. ఒకసారి చూద్దాం మనం బేసిక్స్ వోల్టేజ్ ఎలా ఉన్నది. 3.3 వోల్టేజ్ వస్తుంది. అలాగే 12 వోల్ట్స్ 1.8 ఏదైతే ఉందో అది చాలా నీడ్ మనకి. అవి చూసిన తర్వాత నేను ఒకసారి సీకేవి కట్ చేస్తున్నాను రైట్ సైడ్లో. ఒకసారి చూడండి. ఇది కట్ చేసే టైంలో ఎప్పుడైతే బ్లేడ్ ఏదైతే ఉంటుందో అది మనం స్ట్రైట్గా పెట్టి కట్ చేయకూడదు, మళ్ళీ కలపడానికి ఇబ్బంది అవుద్ది. అది నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. అది కూడా ఇది బ్లేడ్ మనం అడ్డంగా పెట్టి కనుక కట్ చేసుకోగలిగితే ట్రాక్స్ అనేది పైకి లేస్తాయి కాబట్టి వెంటనే మళ్ళీ మనం కలుపుకొని చేసుకోవడానికి బాగుంటుంది. దీనిపైన ఏదైతే ఉంటుందో కోటింగ్, దాని ముందు మనం నీట్గా క్లీన్ చేసుకొని ట్రాక్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని చూడండి. బ్లేడ్ నేను ఎలా పెట్టానో అలా సైడ్ బ్లేడ్ కనుక అడ్డు పెట్టి కట్ చేస్తే మాత్రము మళ్ళీ మనం జంపర్స్ అన్నీ వేయకుండా కట్ చేసుకోవచ్చు. నేను ఒక సైడ్ కట్ చేశాను రైట్ సైడ్లో. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో కండిషన్. అది సేమ్ అదే విధంగా ఉంది. వోల్టేజ్ సైజ్ మనకి రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి మనం వోల్టేజ్ చెక్ చేద్దాము. సో మనకి రావాల్సిన ఏవిడిడి వోల్టేజ్ ఏదైతుందో అది మాత్రం మనకి బూస్ట్ అవ్వలేదు. సో సెకండ్ సైడ్ ఏదైతే ఉందో మనకి CKV1 అండ్ 2 B1 B2 అవి 4 ట్రాక్స్ కట్ చేస్తాను ఒకసారి. అంటే ఈ పక్క కలపలేదు నేను. ఎందుకు కలపలేదు చూపిస్తాను. కలపకపోతే మనకి ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగానే చూపిస్తాను ఒకసారి. సో సెకండ్ సైడ్ ఇది ఓన్లీ CKVs మాత్రమే కట్ చేస్తా. అంటే మిగతా ఏ వోల్టేజ్ కూడా VSS కానీ అలాంటివి ఏ వోల్టేజ్ కానీ కట్ చేయండి. దీంట్లో ఓన్లీ CKV మాత్రమే కట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే VSS అవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అవి నెక్స్ట్ మనం వచ్చే వీడియోలో చూద్దాం. ఆ కంప్లైంట్స్ కూడా ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఆ CKVని కట్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం కండిషన్ ఎలా ఉందనేది. వోల్టేజెస్ వచ్చినాయా రాలేదా అండ్ వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా. సో మనకి ఏదైతే ఉందో అది AVDD వోల్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు కండిషన్ చూడండి. స్ట్రైట్ బార్స్ ఏదైతే ఉన్నాయో అవి బార్స్ లైన్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుందంటే మనకు అన్ని వోల్టేజ్ కూడా వచ్చేసినట్టే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రైట్ సైడ్ కట్ చేసినప్పుడు రాలేదు, లెఫ్ట్ సైడ్ కట్ చేసినప్పుడు వచ్చిందంటే ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని యాజువల్గా నేను కలిపేస్తాను. ఇందాక చెప్పినట్టు నేను చెప్పాను కదా బ్లేడ్ అడ్డు పెట్టమని. సో దాన్ని పెట్టడం వల్ల ఏం చూడండి ఈజీగా నేను మళ్ళీ ట్రాక్స్ అన్ని కలిపేశాను. ఇప్పుడు జస్ట్ దీని మీద పేస్ట్ పూసి మనం లెడ్ పెట్టినామంటే సింపుల్గా సాల్టింగ్ అవుద్ది. అదే కనుక బ్లేడ్ మీరు కనుక నిలువుకి పెట్టి కట్ చేస్తే ట్రాక్స్ మొత్తం కట్ అయిపోద్ది. మళ్ళీ కలపాలంటే మాత్రము ఏ జంపర్ వైర్ అవి తీసుకొని జంపర్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా బ్లేడ్ అడ్డుగా పెట్టి కట్ చేయండి. మరి వీడియోలో నేను ఈ బ్లేడ్ని ఎలా అయితే కట్ చేయాలనేది సింపుల్గా షార్ట్ కట్లో ఒక షార్ట్ వీడియో కూడా పంపిస్తాను. అప్పుడు చూడండి మీకు కొంచెం ఐడియా వస్తుంది. జస్ట్ మనం ఆ ట్రాక్స్ని జంపర్ ఏం వేయలేదు, ఓన్లీ లెడ్తోనే కలుపుతున్నాను. అది కూడా మీకు నీట్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది మైక్రోస్కోప్లో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. మైక్రోస్కోప్ చూపిస్తున్నాను. చూసారు కండి. ఇక్కడ మనం జంపర్ కానీ ఎటువంటిది ఏమి యూజ్ చేయకుండా అదే ట్రాక్ని కట్ చేసి అదే ట్రాక్ని లెడ్తో మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక రైట్ సైడ్ అనేది మనం కలిపేస్తున్నాము. ఇది చాలా ఈజీ మెథడ్ కటింగ్లో. ఇప్పుడు ఒకసారి మనం బోర్డు పెట్టి చెక్ చేసుకుందాం. ఇది U11 బట్ అండి, టెస్టింగ్ కోసం వాడతాను నేను ఇవి. ఫర్దర్గా వోల్టేజ్గా చూపిస్తాను నేను ఏమేమి వోల్టేజ్ రావాలి అంటున్నది. సో మనకి పిక్చర్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఎక్కడ లైన్స్ కానీ స్కానింగ్ లైన్ కానీ ఏదో ఒక్క చిన్నగా లేదు. స్కానింగ్ లైన్స్ అవి కూడా కొన్నిసార్లు వస్తాయి కట్ చేసినప్పుడు. దానికి మెథడ్స్ కూడా నేను చెప్తాను. ఈ 15 ప్యానల్ ఏదైతే ఉందో 99% మన దగ్గర రెడీ అవుతుంది డిఫరెంట్ కేటగిరీస్లో. అది డిఫరెంట్ కేటగిరీస్లో నేను ఒక్కొక్క వీడియో దీంట్లో పోస్ట్ చేస్తాను. ఒక 15 ప్యానల్కి నేను చేయొచ్చా అని చూపిస్తాను. ఇది 1.8 వోల్టేజ్, ఇది 3.3 వోల్టేజ్, ఇది వచ్చి AVDD వోల్టేజ్ 14 వోల్ట్స్. ఇప్పుడు మనం VGH చెక్ చేద్దాం ఒకసారి. 32 వోల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత VGL వోల్టేజ్ ఏదైతే నెగిటివ్ వోల్టేజ్ ఉందో అది కూడా చూపిస్తాను ఒకసారి. అవి కూడా 7.5 వచ్చింది. ఇప్పుడు మనం యాజువల్గా మన సెట్కి ఇన్స్టాల్ చేస్తాను డిస్ప్లే. అది సెట్ మీద చూద్దాం.
స్కానింగ్ లెన్స్ రాకుండా ఎలా ఉండాలి, ఒకవేళ స్కానింగ్ లెన్స్ వస్తే ఎలా చేయాలి, వితౌట్ షార్ట్ కిల్లర్లో ఎలా చేయాలి, షార్ట్ కిల్లర్ వాడేటప్పుడు మెథడ్స్ ఏంటి, షార్ట్ కిల్లర్ని ఎంత టెంపరేచర్లో పెట్టి కొట్టాలి, ఎంత పల్స్ ఇచ్చి చేయాలి, ఎంత వోల్టేజ్ ఇచ్చి చేయాలి, షార్ట్ కిల్లింగ్ లేకుండా ఏ విధంగా చేయాలి, వితౌట్ షార్ట్ కిల్లింగ్ దాన్ని రిమూవ్ చేయడం ఎలా, ఐటీఓ ట్యాక్స్లో ఎందుకు ఫంగస్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని టాపిక్లు కూడా నేను రిలేటెడ్గా వచ్చే వీడియోస్లో అన్నిటి కూడా పోస్ట్ చేస్తాను. బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఒకసారి మన ఈ యూట్యూబ్ని ఫాలో అవ్వండి ఛానల్ని. మరిన్ని వీడియోస్ మీకు అది వర్తబుల్ వీడియోస్ పెడతాను. ఒకసారి మనం ఏదైతే ఉందో ఈ శాంసంగ్ టీవీని ఇన్స్టాల్ చేసాము. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. దీంట్లో నేను ఎందుకు టీవీ మీద చూపిస్తాను ఈ వీడియో అంటే, బ్యాక్ లైట్ టేబుల్ మీద వచ్చే పిక్చర్ వేరే ఉంటుంది, సెట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే కంప్లైంట్స్ వేరే ఉంటాయి. మనం బ్యాక్ లైట్ టేబుల్ మీద పిక్చర్ వచ్చింది కదా అని బిగించడం కాదు, తర్వాత సెట్ మీద కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి కూడా చెప్తాను నేను. అంటే బ్యాక్ లైట్ టేబుల్ మీద వెనక లైటింగ్ పడుతున్నప్పుడు ఎందుకు పిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఒకవేళ పిక్చర్ ఆపితే ఎందుకు రాదు, దాని మీద లైన్స్ ఎందుకు వస్తాయి, ఒక్కోసారి మనం టార్చ్ చేస్తాము, టార్చ్ ఎందుకు వేయాలి, ఇవి కూడా నేను చెప్తాను మీకు. చూసారు కదండి, ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది ఈ శాంసంగ్లో మాత్రం. 15Y ప్యానల్ మీద దాదాపు నేను ఒక 30 నుంచి 40 వీడియోలు పోస్ట్ చేస్తాను. మీరు చూడండి ఈ ప్యానల్ మీద ఏ విధంగా చేయాలనేది. ఫైనల్ అవుట్పుట్ ఇది కంప్లీటెడ్గా.